నమస్కారం. నేను మీ ధనాలకోట శ్రీనివాసరావు వాసు విజయవాడ నుంచి మాట్లాడుతాను. ప్రస్తుతం రేట్ వచ్చేసి 12 లక్షల రూపాయలు దాటిపోయింది. స్వర్ణకారులు పన్నులు లేక, అద్దెలు కట్టలేక, కరెంటు బిల్లులు కట్టలేక, జీవనాధారం చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బంది పడే క్రమంలో పులి మీద పుట్రలాగా మనకి ప్రస్తుతం మనం కొనే బంగారం, ఎఫ్టీ రూపంలో వచ్చే బంగారం మరి వాళ్ళు ఎక్కడి నుంచో తమిళనాడు నుంచి తెచ్చుకొని ఇక్కడ మనందరికీ అమ్ముతున్నారు. జ్యువెలర్స్కి కానివ్వండి, స్వర్ణకారులకు కానివ్వండి. కానీ ఆ బంగారంలో వాళ్ళలో వాళ్ళు పోటీ పడి నేను తక్కువ ఇస్తాను ఎవడో మనం ఏదో అడిగినట్టుగా వాళ్ళు రేట్లు తగ్గించిన దానికంటే అత్యధికంగా లాభం వచ్చేటట్టుగా దాంట్లో పౌడర్ ఒక 100 గ్రాములకి 2-3 గ్రాములు పౌడర్ కలిపేసేసి అమ్ముతున్నారు. అది నిలువున చూసుకుంటే 99.20, 99.30, 99.40, 99.50 అలా చూపిస్తుంది. 99.70 కూడా చూపిస్తుంది. కానీ తయారీలో స్వర్ణకారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని వస్తువులు తయారు చేసిన తర్వాత కూడా మళ్ళీ కరిగేసేసి చేసే పరిస్థితులు వచ్చేసింది. తయారు చేసే క్రమంలో మనం ఆ పని చేసే క్రమంలో కూడా చాలా తరుగులు పోతున్నాయి. తీరా వస్తువు తయారైన తర్వాత అది హాల్మార్క్ పాస్ అవ్వకపోతే అది ఇచ్చినటువంటి వాళ్ళు కూడా మేము ఎఫ్టీ ఇచ్చాము, వాళ్ళు వస్తువు తయారు చేశారు, మేము ఇచ్చిన ఎఫ్టీతో వాళ్ళు 92 కూడారు, కానీ ఇది 916 కంటే తక్కువ వచ్చింది అనే ఆలోచన మర్చిపోయి చేసినటువంటి వాళ్ళని నాకు అవన్నీ అనవసరం, ప్రపంచం అంతా ఇదే నడుస్తుంది, అందరూ ఎఫ్టీనే కొంటున్నారు, ఎఫ్టీలతోటే పని బెత్తాయిస్తున్నారు, నేను ఎఫ్టీనే ఇస్తాను, నాకు మటుకు 92%లో మీరు బంగారం ఇవ్వని అంటున్నారు. స్వర్ణకారులు అందరూ కూడా ఇదొక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నడుస్తున్నారు. అసలు అమ్మేటట్టు వాళ్ళు అలాగే టచ్ ఫామ్ని మార్పిడి చేసి ఇచ్చేటువంటి వాళ్ళు గతంలో 20 పాయింట్లు, 15 పాయింట్లు, 10 పాయింట్లు, 5 పాయింట్లు మార్పిడికి తీసుకునేవాళ్ళు ఇవాళ సేమ్ పాయింట్లకి ఇస్తున్నాడు. అమ్మ మొగుడు సొమ్ము ఎక్కడి నుంచి అన్న దొబ్బుకొచ్చి ఇస్తున్నాడా మనకి? ఎక్కడి నుంచి ఇస్తున్నాడు? ఆ ఆలోచన మన వాళ్ళు ఎందుకు చేయట్లేదు? వాడి ఇంట్లో సొమ్ము ఏమన్నా తీసుకొచ్చి మనల్ని పోషించడానికి వాడేమన్నా ఇస్తున్నాడా? ఆ టచ్ ఫామ్ల వాళ్ళు సేమ్ టచ్ ఉంటే సేమ్ టచ్కి ఇచ్చేస్తున్నారు. భయంకరమైనటువంటి పౌడర్లు కలిపేసేసి దీన్ని అరికట్టాలి. అరికట్టకపోతే మన వృత్తిని, మనం తింటున్న అన్నానికి, మనం చేస్తున్నటువంటి దీనికి మనం మోసం చేసిన మొత్తం ఉనికిని కోల్పోతాం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా జ్యువెలర్స్ కానివ్వండి, స్వర్ణకారులు కానివ్వండి ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ టచ్ పాముల వల్ల దాహం ఏ రకంగా ఉందంటే ఒక్కొక్కడు కేజీలు మదించిపోయి ఉండి ఎవరిని లెక్క చెయ్యనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఒకసారి టచ్కి పంపిస్తే 30 మినిట్లు తగ్గుతుంది. మళ్ళీ సేమ్ కమ్మిని ఇంకో చోటకి పంపించినా, మళ్ళీ వాళ్ళ దగ్గరికి పంపించినా ఆ స్క్రాచ్ చేసిన దాని మీద టెస్ట్ చేయకుండా మళ్ళీ 20 పాయింట్లు 30 పాయింట్లు గీసేసుకుంటున్నారు. డబ్బులు పోతున్నాయి, బంగారం తగ్గుతుంది, అట్లాగే పౌడర్ కలిపిన బంగారం మనకిస్తున్నారు. అసలు ఎవడు అడిగాడు వాళ్ళని? ఎవడు తగ్గేయమన్నాడు? అసలు మీలో మీరు పోటీలు పడి ఈ వ్యవస్థను ఎందుకు నాశనం చేస్తున్నారు? ఈ వ్యవస్థను నాశనం చేసే ప్రతి ఒక్కడికి చెప్తున్నా, మీరు మార్చుకోండి. మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ఎవరు ఎంత నష్టపోతారో అనేది అది నోటితో చెప్పేటువంటిది కాదు. దయచేసి మీరు మీకు పోడేంత వరకు తీసుకొని మిగతాది పర్ఫెక్ట్గా బంగారం అమ్మండి, లేదా పర్ఫెక్ట్ బంగారం ఎక్స్చేంజ్లో ఇవ్వండి. పౌడర్ కలిపినటువంటి బంగారాలు, చెత్తా చెదారం కలిపినటువంటి బంగారాలు ఇస్తే మీ దగ్గర తీసుకున్న బంగారమే మళ్ళీ వస్తువు తయారు చేసి మళ్ళీ మీ దగ్గరికి వస్తే, లేదా కమ్మి సరిగ్గా టచ్ రావట్లేదని మళ్ళీ ఇస్తే అందులో పౌడర్ కలిసిందని మీరే చెప్తున్నారు. దయచేసి దాన్ని మార్చుకోమని చెప్పేసి కోరుకుంటున్నాను.
మార్చుకోకపోతే మటుకు తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇది ఏదో వీడియో రిలీజ్ చేశాడు, ఏం చేస్తాడులే అని మటుకు అనుకోవద్దు. నా జాతి, నా స్వర్ణ వృత్తిని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాము. నేను ఒక్కడనే కాదు, నా వెనకాల ఎంతో మంది స్వర్ణకారులు, ఎంతో మంది జ్యువెలర్స్, నష్టపోయినటువంటి బాధితులు ఉన్నారు. దీన్ని మార్చుకోవాల్సిందిగా కోరుతున్నాను.